హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనమును మనమందరము కలిసి చదువుకుందాం. కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలేను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు తండ్రి. ఈ దినము స్త్రీల కూడికకు నాయనా నీవిచ్చినటువంటి వాక్య భాగమును బట్టి నాయనా నీకు స్తోత్రములు అయ్యా. ఇదిగో మాటల యందు నాయనా మేము నాయనా శ్రద్ధగా వినే మనస్సును కలిగిన వారమై తండ్రి మా బ్రతుకులను సరిచేసుకున్నటకు నీ కృపను మా జీవితములో మెండుగా నాయనా కలుగు చేయమని అయ్యా, ఈ మాటలు నాకు మాత్రమే కాక వింటున్న అందరికీ కూడా మేలుకరముగా మార్చండి. నన్ను అభిషేకించుము నీ శక్తి బలముతో నైనా, నీ సన్నిధితో అభిషేకించుము నైనా. ఇదిగో నైనా అభిషేకముతో నైనా నన్ను నింపి నాతో మాట్లాడండి. ఆ మాటలందరికీ కూడా పనిచేయనట్లుగా దీవించుమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము చదువుతున్న చూడండి. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలేను. ఏమి కలిగి ఉండాలంట? విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. మనము గత 3 వారాలుగా మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఏంటంటే జాగ్రత్త, పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలి, విశేష జాగ్రత్త కలిగి ఉండాలి అని మాటి మాటికి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు? నీ నిమిత్తమే, నా నిమిత్తమే జాగ్రత్తగా ఉండు, జాగ్రత్త జాగ్రత్త అని అంటూ ఉన్నాడు. పిల్లలు ప్రయాణమే వెళ్తున్నారంటే నాన్న జాగ్రత్తగా వెళ్ళు, ఎటు పడితే అటు వెళ్ళొద్దు, పరుగులు తీయవద్దు దారిలో అని మాట్లాడుతూ ఉంటాం తల్లిదండ్రులమైనట్టు. అలాగా దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు. అనుక్షణము నువ్వు ఎలా ఉండాలా? జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు అని మాట్లాడుతూ ఉన్నాడు. విశేష జాగ్రత్త కలిగి ఉండవలేను అంటున్నాడు. జాగ్రత్త అంటే నేను ఇంతకు ముందే చెప్పాను, భద్రంగా ఉండడము, ఒక అమ్మ తర్వాత దాని మీద లక్ష్యం ఉంచడము అని. ఏముండాలి మనకు? లక్ష్యం ఉండాలి. అంటే దేవుని మాటలను విని నువ్వేం చేయాలా? భద్రపరుచుకోవాలా, కానీ విడిచిపెట్టకూడదు. దాని మాటల యందు నువ్వు ఏముంచుకోవాలంటున్నాడు దేవుడు? లక్ష్యం ఉంచుకోవాలి. నువ్వు లక్ష్యం ఉంచావనుకో నీ జీవితంలో ఆశీర్వాదాలే ఆశీర్వాదాలు. వాక్యం మీద నువ్వు లక్ష్య పెట్టకుండా వాటిని విన్నట్టు విడిచిపెడుతూ వచ్చావంటే నీకు అసలు జాగ్రత్త లేదని అర్థం. ఆశీర్వాదాలు వచ్చే కాడ మనకి ఏమొస్తాయి? శాపాలు వస్తాయి. దేవుడు మనల్ని ఆశీర్వదించబడిన వాళ్ళుగా చూస్తున్నాడు. దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డలను ఆయన మీరంతా ఆశీర్వదించబడిన జనం ఎందుకు అన్నాడు కదా, కుడి ప్రక్కన ఉన్నవారులారా మీరందరూ ఆశీర్వదించబడిన వారు అంటున్నాడు. అంటే మనం అందరం ఆశీర్వదించబడిన వారం కదా, మరి అలాగూ ఉండాలని దేవుడు ఇచ్ఛయించుచున్నాడు. కాబట్టి నువ్వు లక్ష్యం ఉంచావనుకో వాక్యము మీద నీకు ఆశీర్వాదాలు వస్తాయి. నువ్వు లక్ష్య పెట్టకపోతే నీకు శాపాలు వస్తాయి. ఇక్కడ పెద్ద ప్రమాదం ఏముందంటే, క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి పెద్ద ప్రమాదం ఏమిటంటే, దేవుని మాటలను వింటాము, ప్రార్థన చేస్తాము, మందిరానికి వస్తాము, కానీ లక్ష్య పెట్టడం లేదు. వాక్యము మీద ఏం పెట్టడం లేదు. అంటే మనము విని విడిచిపెట్టకూడదు అంటున్నాడు. వాక్యాన్ని విని ఏం చేయకూడదంట? విడిచిపెట్టకూడదు. మందిరానికి వస్తున్నావు, బాగుంది, వాక్యాన్ని వింటున్నావు, బాగుంది. మందిరానికి వచ్చి చక్కగా వాక్యం వినడం ఎంత మంచి పని కదా, అవునా? మన జీవితాల్లో మంచి పని ఏదంటే మందిరానికి వెళ్ళి వాక్యం వినడం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే విశేష జాగ్రత్త కలిగి ఉండు, వింటున్న వాక్యము మీద నువ్వేం చేయాలంట? లక్ష్యం ఉంచాలి. దేవుడు మాట్లాడుతాడు మనతో, మనము వినకుండా వెళ్ళిపోతాం. దేవుడు హెచ్చరిస్తాడు నిన్ను,
నువ్వు నిర్లక్ష్యంగా వాటిని హెచ్చరికలను నిర్లక్ష్యం చేస్తావు. దేవుడు ఈ మార్గంలో వెళ్ళమని నిన్ను చూపిస్తూ ఉంటాడు. నేను ఆ మార్గంలో వెళ్ళను, నా ఇష్టం వచ్చిన మార్గంలో నేను వెళ్తాను అంటాం. దానివల్ల ఎవరికి ప్రమాదము? మనకే, మన ఆత్మీయ జీవితాలకు ప్రమాదం. దేవుడు ఈ రోజు మనతో ఏమంటున్నాడు తెలుసా? వినిన వాక్యము విడిచిపెట్టకుండా వాటి మీద లక్ష్యముంచు. బైబిల్ గ్రంథములో లక్ష్య పెట్టిన వారు ఉన్నారు. లక్ష్యము నుండి లక్ష్యం ఉంచకుండా తమ జీవితాలను నాశనము చేసుకున్న వాళ్ళు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఎంతో శ్రేష్టమైన మాటలను దేవుడు రాయించి పెట్టాడంటే విని విడిచిపెట్టడానికి కాదు, విని వదిలేసేదానికి కాదు. ఎందుకంట? వాటి మీద మనము మనస్సుంచాలట. ఆదాము హవ్వలు ఉన్నారు. దేవుడు వారితో కలిసి 100 సంవత్సరాలు ప్రయాణం చేశాడు. దేవుడితో సహవాసం చేశాడు. నాకు చాలా అది అమ్మో, భక్తి జీవితంలో 100 సంవత్సరాలు సహవాసం చేసిన ఆదాము హవ్వలే పడిపోయారు. కాబట్టి మనం ఎంతటి వారము? కాబట్టి ఆదాము హవ్వలు 100 సంవత్సరాలు సహవాసం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మాటి మాటికి అంటున్నాడు. ఆదికాండము 2వ అధ్యాయం 16-17 వచనాల్లో ఏం రాయబడిందంటే, ఏదోను తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలములన్నీ మీరు తినవచ్చు, అయితే ఈ యొక్క చెట్ల మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డలకు తెలివినిచ్చు ఫల వృక్షములు తినొద్దు అన్నాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పాడు? 100 సంవత్సరాలు చెప్పాడు. అంటే మనకి ఎంత బాగా ఎక్కాల, నరాలలో జీర్ణించుకొని పోవాలి కదా మాట. దేవుడు, దేవాది దేవుడు మాకు ఇంత చక్కటి ఏదోను వనమునిచ్చాడు, ఎంత మంచి ఫలాలను ఇచ్చాడు, ఇది మాత్రమే తినొద్దని 100 సంవత్సరాలు చెప్తే మధ్యలో వచ్చాడు ఒక అతను, సర్పము వచ్చి ఏమంటున్నాడు? ఇది నిజమా? ఈ చెట్ల మధ్యలో ఉన్న ఏ చెట్టు ఫలమునైనను మీరు తినవద్దని చెప్పేనా? అలా క్వశ్చన్ మార్క్ వేశాడు. ఇన్ని సంవత్సరాలు దేవుని మంచితనమును చూసినటువంటి వాళ్ళు ఇది నిజమా అనగానే సాతాను వైపు చెవి పెట్టారు. అంటే దేవుని మాటలను వాళ్ళు ఏం చేస్తున్నారు? లక్ష్య పెట్టలేదు. ఆయన ఎన్ని రకాలుగా మేలులు చేశాడు కదా. ఆ మాటలను లక్ష్య పెట్టకుండా వాళ్ళు ఏం చేశారు? సాతాను మాటలను లక్ష్య పెట్టారు. దాని వలన వాళ్ళు ఏం పోగొట్టుకున్నారండి? వారిలోకి ఏమొచ్చింది? పాపము వచ్చింది, శాపము వచ్చింది, ఏడుపు వచ్చింది, మరణం వచ్చింది. మొత్తానికి మానవ జాతిని వారు చేసిన పనికి పాపము ప్రభావితం చేసింది. అంటే ఒక ఇద్దరు చేసినటువంటి పని, హవ్వ చేసిన పని లక్ష్య పెట్టకపోవడం, దేవుని మాటలను లక్ష్య పెట్టకపోవడం. ఎంత మంచి మాటలు ప్రతిదినము చేతులు పట్టుకొని నడిపించేటప్పుడు, మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎంతగా వాళ్ళు ప్రభావితులై ఉంటారు కదా. మరి కొత్త వ్యక్తి వచ్చి ఒక 2 మాటలు చెప్తానే నువ్వు ఎలా ప్రభావితురాలు అయ్యావు? అలాగనే సంఘాలు చెడిపోతున్నాయి. కారణం ఏంది తెలుసా? ఆ సంఘ సేవకుడు చెబుతున్నటువంటి మాటలు నిన్ను బ్రతికించాయి, నిన్ను ఆత్మీయంగా ఎదిగింపచేశాయి. అవి మతికి రావు. ఎవరైనా ఒక నెగిటివ్ మాట సేవకుడి గురించో సేవకురాలు గురించో మాట్లాడితే వాటికి ప్రభావితము అవుతారు. అలాంటప్పుడే కదా, అంటే నువ్వు ఏ మాటల యందు లక్ష్యం ఉంచుతున్నావు? దేవుని మాటల యందు లక్ష్యం ఉంచుతున్నావా? సాతాను మాటల యందు లక్ష్యం ఉంచుతున్నావా? చూడండి, ఆదాము హవ్వలు వారు చేసినటువంటి వారు లక్ష్య పెట్టకపోవడం వల్ల మొత్తము మానవ జాతికే ఏమొచ్చింది? ఒక నష్టం వచ్చింది. పాపములోనికి ప్రతి ఒక్కరూ కూడా ప్రభావితము కావలసినటువంటి పరిస్థితి వచ్చింది. నోవాహు ఉన్నాడు. నోవాహుతో దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? జలప్రళయం వస్తుంది, మీరందరూ రక్షణ పొందండి అని చెప్తున్నాడు. నోవాహు అంటే ఈ 120 సంవత్సరాలు ప్రచారం చేస్తున్నాడంట. జలప్రళయం వస్తుంది, మీరందరూ ఓడలోనికి ప్రవేశించండి అని 120 సంవత్సరాలు చెప్పాడు.
నోవాహు ఆ తరములో నీతిమంతుడు అని రాయబడింది. నీతిమంతుడు చెబుతున్నటువంటి ఆ మాటలను ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు చెబుతూ వచ్చాడు. ఎవరికి? ఆ కాలంలోని ప్రజలకు చెప్తుంటే వాళ్ళు తింటున్నారు, త్రాగుతున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. నోవాహు మాటలను నిర్లక్ష్య పెట్టారు. అసలు ఆ కాలంలో ఏంటంటే ఇంకొకటి విచిత్రమైన మాట ఏంటంటే ఆకాశంలో నుండి ఎప్పుడు కూడా వర్షం పడలేదు. అలాంటప్పుడు ఆ మాటను వినడానికి కూడా చాలా కష్టమే. అయితే ఆ ప్రజలు వినలేదట. దైవ సేవకుడు నోవాహు, నీతిమంతుడై ఉన్నటువంటి నోవాహు చెబుతున్న మాటలు వినలేదు. వినకపోవడం వలన ఆ ప్రజలు ఆ యొక్క మాటలను లక్ష్య పెట్టకపోవడం వలన వాళ్ళు జలప్రలయములో మునిగిపోయారు. వారు అందరూ కూడా ఆ యొక్క జలప్రలయంలో నశించిపోయారు. మిగిలిన వాళ్ళు ఎవరు? ఒక నోవాహు కుటుంబము మాత్రమే నిలవబడింది. యోనా ఉన్నాడు. యోనా ఏమని చెప్పాడు దేవుడు? నినివే పట్టణానికి వెళ్ళమని చెప్పాడు. దైవ సేవకుడు, మరి ఎన్నోసార్లు దేవుని ద్వారా అద్భుత కార్యాలను చేసినవాడు, ఎంతో దేవునితో కలిసి నడిచినవాడు. అయినా కొన్ని సందర్భాలలో సేవకులు కూడా ఈ పనులు చేస్తారని అర్థం. యోనా ఏం చేస్తున్నాడు? దేవుని మాటను లక్ష్య పెట్టలేదు. నువ్వు నినివేకి వెళ్ళి అక్కడి ప్రజలకు వాళ్ళకు దుర్గతి సంభవించబోతుంది అని ప్రకటించమంటే ఏం చేస్తున్నాడు? పారిపోతున్నాడు. అంటే యోనా దేవుని మాటలను ఏం చేయలేదు? లక్ష్య పెట్టలేదు. దేవుని మాటలను మనము లక్ష్య పెట్టకపోతే, మరి ముఖ్యంగా సేవకులు లక్ష్య పెట్టకపోతే వారి జీవితంలో శాంతిని కోల్పోతారు. దానికి ఏమైంది? యోనా జీవితంలో సముద్రంలో పడ్డాడు. పెద్ద తుఫాన్ వచ్చింది, సముద్రంలో పడిపోయాడు. ఆ యొక్క చేప కడుపులో 3 రోజులు ఉండవలసిన పరిస్థితి. ఆ చేప కడుపులో ఎలా ఉండింటుంది? ఎంత రోత ఉండింటుంది? మామూలుగానే మనకు ఎక్కడైనా ఇంత రోత కనపడితేనే అబాబాబాబాబాబా అంటాం. అవునా? మరి అలాంటిది 3 దినముల శిక్ష. అది భయంకరమైన శిక్ష. మనం అంటాం కానీ దాన్ని ఊహించండి. చేప కడుపులో మనమే ఉన్నామనుకోండి, ఆ రోత ఏంటి, ఆ కంపు ఏంటి, ఆ నీళ్ళు ఫ్లోటింగ్ ఏంటి, అసలు భయంకరం. అంటే దేవుని మాటలను లక్ష్య పెట్టకపోతే మనకు వచ్చేటటువంటి ప్రమాదం ఏంటంటే మనకు ఉన్నటువంటి శాంతిని మనం కోల్పోతాం. అలాగే సంసోను ఏం చేస్తున్నాడు? సంసోను ఒక దేవుని చేత అభిషక్తుడైనటువంటి వాడు కదా, నాజీరు చేయబడినటువంటి వాడు, ఎంతో భద్రంగా ఉండవలసిన వాడు. ఏం చేస్తున్నాడు? పాపముతో ఆటలాడుతూ ఉన్నాడు. దెలీలా దగ్గరికి వెళ్తాడు, రహస్యాన్ని చెప్పాడు. దాని వలన ఏమి నష్టపోయాడు? ఏం నష్టపోయాడు అతడు? తన బలమును పోగొట్టుకున్నాడు, గుడ్లు ఊడబిగించుకున్నాడు. తర్వాత అతడు తన యొక్క అభిషేకాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఎంత నష్టాన్ని కొనితే శత్రువుల చేతికి చిక్కిపోయాడు. అంటే సంసోను పాపాన్ని లక్ష్య పెట్టాడు, అంతే కదా. పాపము చేయువాడు పాపానికి దాసుడు. ఇప్పుడు సంసోను పాపముతో ఆటలాడాడు కాబట్టి దానికి బానిస అయిపోయాడు. అంటే నేను నాజీరు చేయబడిన వాడను కదా, నేను ప్రత్యేకంగా ఉండాలి కదా అని ఎందుకు లక్ష్య పెట్టలేదు? నా కథ వేరు, నాకున్న అభిషేకం వేరు అని ఎక్కడో ఏమొచ్చేసింది? నిర్లక్ష్యమునైనా వచ్చింది, ఎంటరైంది. ఆ నిర్లక్ష్యమే ఏమైపోయింది? బానిస కావడానికి కారణము అయింది. లోతు భార్య ఉంది. దేవుడు ఆ కుటుంబాన్ని కాపాడాలనుకున్నాడు. ఆదికాండము 19వ అధ్యాయంలో లోతు భార్యను పిల్లలను కాపాడడానికి దేవుడే స్వయాన అక్కడికి వచ్చాడు కదా. ఎక్కడ ఎనికి తిరుగు చూడకుండా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోవాలా? దేవుడి మాటకి వెంటనే లక్ష్య పెట్టి, అమ్మో మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలట, వెనికి తిరిగి చూడకూడదట
అని దేవుని మాటలను లక్ష్య పెట్టి ఉంటే గాన ఆమె బ్రతికి ఉండేది. లోతు లక్ష్య పెట్టాడు, కూతుర్లు లక్ష్య పెట్టారు, ఈమె ఏమి లక్ష్య పెట్టలేదు దేవుని మాటలను. ఎందుకు లక్ష్య పెట్టలేదు? లోకంపై ప్రేమ ఎక్కువైపోయింది. లోకం పైన ఏమైపోయింది? ప్రేమ ఎక్కువైంది. ఆ పాత జీవితం మీద మనస్సు పడింది. అయ్యో, ఆ జీవితం ఎంత బాగుంది. ఈ పైన ఉన్నటువంటి భౌతిక వస్తువుల మీద ఆమెకు ప్రభావితం ఎక్కువగా అయ్యింది. ఏమైపోయిందని దానికి నష్టము, దేవుని మాటను లక్ష్య పెట్టకపోవడము వలన లోతు భార్య జీవితంలో ఉప్పు స్తంభం అయిపోయింది. అంటే మనకి వీళ్ళని చూసుకుంటూ వెళ్తున్నాం కదా, వీళ్ళు ఒక్కరైనా దేవుని మాటలు లక్ష్య పెట్టకపోవడం వలన వాళ్ళు ఎవరైనా బాగుపడ్డారా? అందరూ నష్టపోయారు. ఆదాము హవ్వలు లక్ష్య పెట్టలేదు. లోకంలోకి ఏం తెచ్చినారు? పాపాన్ని తీసుకొని వచ్చారు. మానవ జాతిని పాపంలోనికి దిశలోనికి నడిపించారు. లోతు భార్య దేవుని మాటను లక్ష్య పెట్టలేదు, ఉప్పు స్తంభం అయిపోయింది. సంసోను దేవుని మాటలను లక్ష్య పెట్టలేదు, పాపముతో ఆటలాడాడు, పాపానికి బానిస అయిపోయాడు. నోవాహు కాలములో ప్రజలు అతని నోవాహు మాటలను లక్ష్య పెట్టలేదు. వాళ్ళు ఏమైపోయారు? నశించిపోయారు. ఆ జల ప్రళయములో వాళ్ళు నశించిపోయారు. కాబట్టి దేవుని మాటలను లక్ష్య పెట్టకపోవడం వల్ల వాళ్ళు ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నేను చెప్పిన మాటలు యందు లక్ష్యం ఉంచితే, నేను ప్రారంభంలో చెప్పాను ఏమంటా, వాళ్ళకి ఏమొస్తాయట? ఆశీర్వాదాలు వస్తాయి. అవును, బైబిల్ గ్రంథంలో లక్ష్య పెట్టిన వాళ్ళు ఎవరున్నారు? నోవాహే ఉన్నాడు. నోవాహు లక్ష్య పెట్టాడు. అక్కడ నోవా కాలంలో ఉండే ప్రజలు లక్ష్య పెట్టలేదు, ఇక్కడ నోవాహు లక్ష్య పెట్టాడు దేవుని మాటలు. లక్ష్య పెట్టడం వలన ఏమైపోయిందంటే, తాను రక్షింపబడ్డాడు, తన కుటుంబము రక్షింపబడింది, కొత్త తరానికి వాళ్ళు ప్రారంభమయ్యారు. అవునా లేదు? కొత్త తరము మళ్ళీ అక్కడ ప్రారంభమైంది. దానికి కారణము నోవా. మరియా దేవుని మాటలను లక్ష్య పెట్టింది. దేవుని మాటలను లక్ష్య పెట్టి గాబ్రియేలు దూత చెప్పిన మాటలు నా జీవితంలో జరుగును గాకాను. నాకు ఎన్ని అవమానాలు వచ్చినా పర్వాలేదు, నేను నీ మాటల యందు లక్ష్యం ఉంచుతున్నాను ప్రభువా. నీవు నా జీవితంలో ఏమి చేయాలనుకున్నావో అవన్నీ చెయ్యి. ఇప్పుడు ఏమైపోయింది? ఆమె లక్ష్య పెట్టింది దేవుని మాటలను. అవమానాలు వచ్చినా సరే దేవుణ్ణి ఆమె ఏం చేసింది? ఆమె మాటలను, దేవుడి యొక్క మాటలను లక్ష్య పెట్టింది. సమస్త మానవాళికి ఆమె ఒక ధన్యురాలుగా నిలవబడింది. అవునా? అబ్రహాము 12వ అధ్యాయం, ఆదికాండము 12వ అధ్యాయంలో దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నీ దేశము నుండి, నీ బంధువుల దగ్గర నుంచి, నీ ఇంటి వారి దగ్గర నుంచి నీవు బయలుదేరి వెళ్ళు అంటే, అక్కడ అబ్రహాము ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎట్లా వెళ్ళాలి, ఎవరిని తీసుకొని వెళ్ళాలి, ఏం క్వశ్చన్ లేదు అసలు. వెళ్ళామన్నాడు దేవుడు. అంత విధేయత చూపుతామా మనము? దేవుడికి ఎన్ని క్వశ్చన్స్ చేస్తామో. ఎట్లా ప్రభువా, మాకు సరుకులు ఎట్లా, మాకు తిండి ఎట్లా, మేము వెళ్ళిన తర్వాత మేము ఎక్కడ ఉండాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు గుడారం ఎట్లా, అక్కడికి వెళ్ళిన తర్వాత మా పరిస్థితులు ఏంటి, మాకు అక్కడ బంధువులు ఉన్నారో లేదో, ఏమి క్వశ్చన్స్ లేవు. ఏమి అడగకుండా వెంటనే బయలుదేరుతూ ఉన్నాడు. అబ్రహాము దేవుని మాట ఏదైతే చెప్పాడో, నీ దేశం నుండి, నీ బంధువుల దగ్గర నుంచి, నీ ఇంటి వారి దగ్గర నుంచి నువ్వు బయలుదేరు అంటే మాట్లాడకుండా, ఒక క్వశ్చన్ అడగకుండా బయలుదేరాడు. బయలుదేరిన దానికి అతడు ఏమయ్యాడు? విశ్వాసులకే తండ్రి అయ్యాడు. అంటే అబ్రహాము ఎంతగా దేవుణ్ణి విశ్వసించాడో చూడండి. విశ్వాసులకు తండ్రి అయ్యాడు. తరతరాలు ఆ యొక్క అనేకమైన తరములకు ఆయన తండ్రిగా పిలువబడ్డాడు.
అలాగే దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. ఎంత ఆశీర్వాదం వచ్చిందో చూడండి అబ్రహాము జీవితంలో. అంటే ఆయన మాటలను మనము లక్ష్యము చెయ్యడము నేర్చుకోవాలి. అంటే ఎప్పుడు కూడా మనము లక్ష్యం ఉంచినప్పుడు ఏమవుతుందంటే మన జీవితంలో మేలే తప్ప కీడు అనేది రాదు. బ్లెస్సింగ్స్ వెంబడి బ్లెస్సింగ్స్ వస్తాయి, కృప వెంబడి కృప వస్తుంది, జీవము వెంబడి సమృద్ధి అయిన జీవము మన జీవితంలోనికి వస్తుంది. యోసేపు దేవుని మాటను లక్ష్య పెట్టాడు. యాకోబు అప్పుడప్పుడు చెప్పాడు, నాన్న పరిశుద్ధంగా జీవించాలని. అయితే అంతమంది కుమారుల్లో ఎవరికీ ఆ యొక్క మాటలు ఎక్కలేదు, యోసేపుగా మాటలు ఎక్కాయి. పాపము జరిగే పరిస్థితులు తన ఎదుటికి వచ్చినప్పుడు దేవుని ఎదుట నేను ఎలాగో ఎట్టి దుష్కార్యం నేను చేయగలను అన్నాడు. ఎలాగా మనస్సు నిబ్బరపరచుకొని యవనస్తుడుగా ఉన్నప్పుడు, యవనస్తులు తప్పక త్రొట్టిలుదురని చెప్పేటటువంటి కాలం, అసలు తనకి ఏ రకమైన బంధువులు లేరు, చెడిపోవడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నప్పటికీ కూడా దేవుని భయమును కలిగి దేవుని మాటలను లక్ష్య పెట్టాడు. అందుకే ఏమయ్యాడు? ఫరో తర్వాత ఫరో అంతటి వాడు అయ్యాడు. ఇక్కడ మనము కొన్ని సందర్భాలను చూసాం. లక్ష్య పెడితే నీ దేవుని మాటలను నీవు గురిగా తీసుకుని నీ జీవితంలోనికి ఇంప్లిమెంట్ చేసుకుంటే ఎటువంటి ఆశీర్వాదాలు వస్తాయో విన్నాం. నువ్వు దేవుని మాటలను లక్ష్యము చేయకుండా నిర్లక్ష్య పెట్టి నువ్వు ఉంటే గాన ఎటువంటి శాపాలను నీ జీవితంలో, ఎటువంటి నష్టాలను నీ జీవితంలో తెచ్చుకుంటావో తెలుసుకుంటున్నాం. అవి ఒక ఎత్తు అయితే, దేవుడు మనల్ని ఈ బైబిల్ గ్రంథములో నిన్ను సువార్త ద్వారా నిన్ను నడిపించాలని ఆశపడ్డాడు. అవును కదా? అందుకు దేవుడు అనేక మంది సేవకుల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను సువార్త వినిపించి దేవుని మార్గంలోనికి నడిపించాలని ఆశపడుతున్నాడు. అలాగా పౌలు భక్తుడు ఒకానొకసారి తుయతైరా పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ సముద్ర తీరములో లూదియా అనే భక్తురాలు ఉంది. లూదియా అనే భక్తురాలుకి వాక్యము, అక్కడ ఉన్నటువంటి చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళల్లో వాక్యమును సువార్తను ప్రకటిస్తున్నప్పుడు లూదియా హృదయము తెరవబడింది. పౌలు చెప్పేటటువంటి మాటలు, దేవుని మాటల యందు లక్ష్యం ఉంచింది. సువార్త ద్వారా ఆమె రక్షింపబడింది. ఎప్పుడైతే సువార్తను లక్ష్య పెడతావో నీ జీవితములో ఏమవుతుంది? దేవుని కుమార్తెగా, కుమారుడిగా నువ్వు పిలువబడతావు. లక్ష్య పెట్టినంత కాలము నీకు ఎట్లంట, నశించుచున్న వారికి వెరితనంగా ఉంటాం మనమంతా కూడా. వాళ్ళు సువార్త చెప్తుంటే మన సువార్త చెప్తుంటే ఎలా ఉంటుంది అవతలకి? ఏంటి వీళ్ళు వాళ్ళ దేవుని అంతగా ప్రచారం చేసుకుంటున్నారు ఏంటి అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. రుచి చూచిన వాడిని, యేసును రుచి చూస్తే కనుక నీకేం తెలుస్తుంది? ఆయన ఉత్తముడైన దేవుడు అని తెలుస్తుంది. రుచి చూడనంత కాలము ఆయన నీకు ఒక చేదుగా కనబడతాడు. ఇక్కడ లోకంలో మనము 3 స్టేజెస్ను దాటాలి. లూదియా లక్ష్యం ఉంచింది, రక్షణ మార్గంలోనికి వచ్చింది. చాలా మన జీవితానికి రక్షణ పొందుకున్నాం, ఇంకా చాలా అయిపోయిందా మన ఆత్మీయ జీవితము? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు మన కోసమంట క్రీస్తు క్షేమాభివృద్ధి కొరకు అపోస్తులను, సువార్తికులను, ఉపదేశకులను, తర్వాత 5 మంది ప్రవక్తలను, సంఘ కాపర్లను చూద్దాం. అది అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, సంఘ కాపరులు, ఉపదేశకులు 5 మందిని ఇచ్చాడు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులన్నట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి నొందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించెను. నువ్వు రక్షణ పొందిన తర్వాత ఏం కావాలంట? పరిశుద్ధులు ఏం కావాలా?
సంపూర్ణులు కావాలా. నువ్వు ఉన్నటువంటి స్టేజ్లో అలాగే ఉండటానికి వీలు లేదు. నీ యొక్క జీవితానికి క్షేమము కలిగించుకోవాలి. క్షేమము కలిగించుకోవాలంటే నీ భక్తి జీవితంలో నువ్వు స్టెప్ బై స్టెప్ ఎక్కాలి. దానికోసమే ఎవరిని పెట్టాడంటే మనకు అపోస్తులను, ప్రవక్తలను, ఉపదేశకులను, సువార్థికులను, కాపరులను పెట్టాడు. వాళ్ళ ఆధ్వర్యంలో మనం ఏం చేయాలా? సంపూర్ణులగుటకు సాగిపోదాము. ఇది రెండవ స్టేజ్. చూడండి, సువార్తను నమ్మినావు, నీవు దేవుని బిడ్డగా అయ్యావు. దేవుని బిడ్డగా అవ్వడంతోనే నీ యొక్క ఆత్మీయ జీవితం ఆగిపోలేదు. అక్కడి నుంచి నీవు పరిశుద్ధత నుంచి సంపూర్ణతలోనికి సాగి వెళ్ళాలి. అది రెండో స్టేజ్. అందుకోసమే మనకు 5 రకాల పరిచర్యలను మన ముందు పెట్టాడు. అంటే నువ్వు ఎదగడానికి. అయితే మూడవది ఒకటి ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఎక్కడ పరిగెత్తుతున్నాడట? పౌలు భక్తుడు ఒక మాట అంటున్నాడు, గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను అని. అంటే పౌలు భక్తుడికి ఈ భూమి మీద ఉండగానే దేవుడు ఒక గురిని పెట్టాడు. నీకొక గురిని పెట్టాడు, నాకొక గురిని పెట్టాడు. ఎక్కడ? భూమి మీద ఉండగానే నీకు ఒక గురిని పెట్టాడు. ఆ గురిని చేరుటకు వెనుకున్నవి మరిచి ముందున్న వాటికి ఏం చేయాలట? వేగిరపడాలా. ఎలా వేగిరపడతావు? 5 మంది మనకు ఇచ్చారు పరిచర్య చేయడానికి, పరిచర్య ధర్మము చేయుటకు 5 మందిని ఇచ్చాడు కదా. వాళ్ళు చెబుతున్న మాటలను మనము లక్ష్యం ఉంచి ఏం చేయాలో? గురి యొద్దకు పరిగెత్తాలా. ఆ మాటలను స్వీకరిస్తూ మనం ముందుకు అడుగులు వేస్తూ ఉండాలి. కుడికైనను ఎడమకైనను చూడకుండా మన కనుదృష్టి సూటిగా ఉండాలి. అలాగూ పరిగెత్తుతూ మనం గురి యొద్దకు పరిగెత్తాలి. అంటే నీ మీద పెట్టినటువంటి గురిని నెరవేర్చుకోవాలి. భూమి మీద ఉండగానే నెరవేర్చుకోవాలి. అది మూడోది. ఈ మూడిటిని మనము గుర్తుపెట్టుకోవాలి. పడిపోవడము, లేయడము, లక్ష్యం ఉంచితే ఆశీర్వాదాలు వస్తాయి, లక్ష్యం ఉంచకపోతే నీకు శాపాలు వస్తాయి. వేరే, అది నీ జీవితం. అయితే మనము ఒకటి ముఖ్యముగా మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సువార్తను నమ్మినటువంటి నీవు, పరిశుద్ధులుగా ఉన్నటువంటి నీవు సంపూర్ణులు కావాలి. సంపూర్ణులైనటువంటి నీకంటూ ఒక గురిని దేవుడు పెట్టాడు. ఆ గురిని నీవు నీ జీవిత కాలంలో నెరవేర్చాలి. దావీదు ఏమంటున్నాడు? నేను దేవుని ఉద్దేశములన్నీ నేను నెరవేర్చినాను అంటున్నాడు. ఆయన సంకల్పం అంతా నెరవేర్చాడట. ఆ విధంగా మన జీవితంలో ఒక సంకల్పం ఉంది. నిన్ను ఊరికనే రక్షించాడా? ఏదో లేబ్బా నరకం నుండి తప్పించినాడు, చాలు. ఆ నాశనకరమైన దొంగ ఊబిలోంచి నన్ను బయటకు వేశాడు, చాలు. ఏదో ఆడ వీధులలోనే తిరుగుదాం. నువ్వు అనుకుంటావు భూమి మీద ఉండగానే మనకు చూడండి ఎలాంటి ఆలోచనలు వస్తాయి. భూమి మీద ఆడుకునేవాడు వెళ్తున్నాడు అని చూస్తే అబ్బా వాడి జీవితం కంటే నా జీవితం మేలంట. ఇంకా ఏమనుకుంటాం? మనకంటే అబ్బా వాళ్ళు ఎంత బాగున్నారంట, వాళ్ళు ఎంత బాగున్నామని మనం అనుకుంటామా లేదా? వాళ్ళ జీవితాలు ఎంత బాగున్నాయి. భూమి మీద మామూలుగా సాధారణమైన జీవితాలను చూస్తున్నప్పుడే మనము ఆశలు కలిగి ఉంటాం. పరలోకానికి వెళ్ళినప్పుడు నువ్వు రోడ్డు మీద తిరుగుతున్నావు అనుకో, నీకు ఒక బిల్డింగ్ లేకుండా ఉన్నప్పుడు నీకేమనిపిస్తుంది? అయ్యో నేను ఎంత నష్టపోయిన భూమి మీద, నా లక్ష్యాన్ని, నా గురిని నేను విడిచిపెట్టానే. అయ్యో అక్కడే నేను చేసుకొని ఉంటే నాకు ఈరోజు ఒక పెద్ద బిల్డింగ్ ఉండు కదా, దాంట్లో నేను యుగాలు ఆనందించింది కదా, నా గురి పోగొట్టుకున్నాను అని నువ్వు అక్కడ వ్యసన పడతావట. నరకంలో వ్యసన పడేది ఒక రకం అంట. అయ్యో నేను సువార్తను ఎందుకు అంగీకరించలేకపోతుంది, వాళ్ళను సేవకులు చెబుతున్న మాటలను నేను నిర్లక్ష్య పెట్టానే అని వాళ్ళు నిరంతరము వాళ్ళు కాలుకుంటూనే, అగ్నిలో కాలుకుంటూనే వాళ్ళు ఏడుపులు పడబొబ్బలు పెడుతుంటే పరలోకములో కూడా ఒక రకమైన బాధ ఉంటుందట. ఆ బాధ మనం పడకూడదు. ఎందుకంటే
నీకు పరిచర్య ధర్మమును చేయడానికి 5 మందిని నీ ముందర పెట్టి నువ్వు గురి యొద్దకు పరిగెత్తని నీకు అన్ని వాక్యోపదేశాలను చూపిస్తున్నప్పుడు వాటిని నువ్వు రిసీవ్ చేసుకొని నీవు నీ లక్ష్యానికి వెళ్ళాలి. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బకో ధ్యానాన్ని ఇంతకుముందు నేను చెప్పాను, కొంగ గురించి నేను చెప్పాను. బకో అంటే కొంగ ఏం చేస్తుందట తెలుసా? నీళ్ళల్లో తనకు కావలసిన ఆహారాన్ని తీసుకోవడానికి ఏం చేస్తుందట? ఒంటి కాలుతో నిలబడుతుందట. నిలబడి దానికి గాలి వీస్తుంటుంది, అలలు ఇట్లా వస్తుంటాయి, కదలికలు వస్తుంటాయి, చిన్న చిన్న చేపలని తిరుగులాడుతుంటాయి, స్టార్ ఫిష్లు తిరుగులాడుతుంటాయి, ఆక్టోపస్లు తిరుగులాడుతుంటాయి, అన్నీ తిరుగులాడుతుంటాయి. కానీ అదంట తన ధ్యాస అంతా కూడా, తన ధ్యానం అంతా కూడా నా నోటిలో ఎంత చేప పడుతుంది ఆ చేప కోసమని దృష్టి పెడుతుందట. అది దొరికేంత వరకు దానికి గాలి వచ్చినా లెక్కలేదు, అలలు వచ్చినా లెక్కలేదు, చిన్న చిన్న చేపలు తిరుగుతున్నా లెక్కలేదు. అది ఏమైతే గురి పెట్టుకొని ఉందో దాని మీదే లక్ష్యం ఉంచుతుందట. అటువంటి చేప దొరికినప్పుడు లటుక్కున పట్టుకొని నోట్లోకి వేసుకొని మింగుతుందట. అలాగా మనకు కూడా ఒక లక్ష్యం ఉండాలి. మనకు ఫోన్ దొరుకుతుంది, తర్వాత వ్యవహారాలు ఏమంటారు, అమ్మలక్కల ముచ్చట్లు ఎదురొస్తాయి, ఫోన్లు వస్తుంటాయి ఊరుకూరుకనే. మొన్న నేను ప్రే చేసుకుంటున్నా, మా అక్క వాళ్ళందరూ కాన్ఫరెన్స్ కాల్ పెట్టారు. ఫోను చేస్తే నేను సరే ఏందో ఫోన్ వస్తుంది, ఏమైనా ఎమర్జెన్సీ ఏమో అలా కూడా ఉంటుంది కదా అనేసి ఎత్తుతేనే అందరు కలకల వినపడుతున్నాయి. అమ్మో ఇప్పుడు కానీ నేను దీంట్లో జాయిన్ అయినానంటే నా గంట ప్రార్థన ఉష్ కాకేని టక్కుమని ఆఫ్ చేసిన. అంటే మనను మన ప్రార్థనలను చెడగొట్టడానికి వాడు ఉరిలేస్తాడు. అంటే ఎట్లా ఊరి చూడండి, మన రక్త సంబంధికులనే ముందు పెడతాడు. ఇంకా మనం ఏమేమి ఈల్డ్ కావాలా? ఫోను నీ ముందర ఉన్నా, వ్యవహారాలు నీ ముందరకు వచ్చి వ్యవహారాలు కొట్టే పరిస్థితి ఉన్నా, పాపపు ఆకర్షణలు, లోక ఆకర్షణలు నిన్ను ఎక్కువగా లాగినా కూడా నీ గురి నీకు ఉండాలి. అప్పుడే నీవు దాంట్లో నీ లక్ష్యం వైపు నువ్వు అడుగులు వేయగలుగుతావు. చేతి గడియారం చూసుకోండి ఒకసారి, వెనక్కి తిరుగుతుందా ముందుకు తిరుగుతుందా? ముందుకే సాగిపోవాలా మనము, ఆగిపోకూడదు. పాట ఉంది కదా, ఆగిపోను నేను సాగిపోతున్నానని పాట పాడతాం, అవునా? అంటే పాట బాగా పాడతాము. ఏంటి నేను స్టార్టింగ్లో చెప్పినది ఏంది? పాటలు బాగా పాడతాము, దేవుని మాటలు బాగా వింటాము, ప్రార్థన కూడా బాగా చేస్తాము, వాక్యము మీద లక్ష్య పెట్టాము. అదే అక్కడ మన ఆత్మీయ జీవితాన్ని నష్టపరుస్తుంది. చేతి గడియారములో ముళ్ళు ముందుకే తిరుగుతుంది, వెనక్కి తిరగదు. అలాగా మనము ముందుకే సాగుతూ వెళ్ళాలి. సూర్యుడు తూర్పున ఉదయించి మిట్ట మధ్యాహ్నం వరకు ఎలాగూ రైజ్ అవుతూ వస్తాడు, బాగా వెలుగుతో ప్రకాశంగా వెలుగుతూ వస్తాడు. అలాగూ మన జీవితము లక్ష్యము గురి కలిగినటువంటి ఆత్మీయ జీవితాలను మనము కలిగి ఉండాలి. మన లక్ష్యం లేకపోతే నష్టపోతాం. కాబట్టి చాలా శ్రేష్టమైన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. ఒకటి చెప్పనా, నీవు ప్రార్థన మీద లక్ష్యం పెట్టాలి, వాక్యము మీద నువ్వు లక్ష్యం పెట్టాలి, పరిశుద్ధమైన జీవితం మీద నువ్వు లక్ష్య పెట్టాలి. నీ బిడ్డలు ఆత్మీయంగా ఎదగాలని నువ్వు లక్ష్య పెట్టాలి. సంఘములో నేను నిరంతరము ఆ కూడికలలో పాల్గొంటూ ఆ వాక్యాన్ని నేను రిసీవ్ చేసుకోవాలా, నా జీవితానికి ఇంప్లిమెంట్ చేసుకోవాలని లక్ష్య పెట్టాలి. అలాంటి లక్ష్యము కలిగినటువంటి జీవితాలు ఎంతో రమ్యముగా రేపొద్దున నిలబడతాయి. ఆ యొక్క నేను పాస్టర్స్ ఫెలోషిప్కి వెళ్ళాం. ఆడ చార్లెస్ అన్న పరిమళక్క కూడా వచ్చారు. వాళ్ళు అంటున్నారు ఒక మాట, అమ్మా హెప్సిబమ్మ ఎట్లా ఉపవాసాలు చేస్తావమ్మా? ఉపవాసాలు చేయడానికి నా బాడీని నేను అలవాటు చేశాను. ఏది వచ్చినా ఆ ఉపవాసం టైంలో నువ్వు బిర్యానీ నా ముందర పెట్టుగాక నేను తీసుకోను.
దేవా నువ్వు అంతకంటే శ్రేష్టమైన ఫుడ్ ఆ తర్వాత దినాలలో నాకు ఇస్తావు. కాబట్టి లక్ష్యము పెట్టడం నేర్చుకో. బాడీని అలవాటు చేయాలి. నీ దేహాన్ని ఏం చేయాలి? నువ్వు బాగా నలగొట్టాలి. కాబట్టి హాలిడేస్ ఇచ్చారు. ఈరోజు ఫిష్ కర్రీ, రేపు చికెన్ కర్రీ. నేను చేస్తా, నిజం చెప్తున్నా చూడండి. చికెన్ కర్రీ కూడా చేస్తాను. అయితే 10 లోపల మా అయితే ఉంది ఇక్కడ సాక్ష్యం. 10 లోపలే చేస్తా, 10 లోపలే కంప్లీట్ చేసుకుంటా. ఏమన్నా నేరే టైం అయిపోతుంది తొందరగా చికెన్ తీసుకురాపో చేసేస్తా. ఆ గురి మనకు ఉండాలి. అయ్యో ప్రార్థన టైం అవుతుంది, మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఏమంట ముఖము ప్రకాశం అవుతుందట. కాబట్టి మనము ఇక్కడ భూమి మీద ఉండగానే గురి యొద్దకు పరిగెత్తుదామా? మనం దేవుని మాటల యందు లక్ష్యం ఉంచుదామా? లేకుంటే దేవుని మందిరంలో వింటున్నాము, ప్రార్థనలు చేస్తున్నాం, నోటి ప్రార్థనలు చేస్తున్నాం, ఏదో వెళ్ళిపోతున్నాం. అలా వద్దు. మళ్ళా రేపొద్దున పరలోకానికి వెళ్తే అది కూడా పరలోకానికి వెళ్తే వీధులలో తిరుగులాడుతావు, ఈడ బాధపడతావు, ఆడ బాధపడతావు. కనీసం అక్కడన్నా యుగాలు ఆనందిద్దాం. కాబట్టి మనము వాక్యమందు లక్ష్య పెడదామా? వినిన సంగతులు విడిచిపెడదామా? మనమే ప్రశ్న వేసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ దినము నాయన లక్ష్యము పెట్టాలి. మా జీవితంలో లక్ష్యము ఉన్నప్పుడే నాయనా ఇదిగో మేము ఏదైనా సాధిస్తాము అని ప్రభువా నువ్వు తెలియజేస్తున్నాం. విని విడిచిపెట్టకూడదని ప్రభువా నువ్వు తెలియజేస్తున్న మాటలను బట్టి కూడా నీకు వందనాలు. విశేష జాగ్రత్త కలిగి ఉండాలని నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. మాటలు నాయన హృదయములో అంతరంగములో ముద్రించండి, పల్లింప చేయమని వేడుకొనిచ్చున్నాను. నీ కృప మా మీదికి రానియండి నాయన. దేవా మేము నాయన పౌలు భక్తుడి వలె అయ్యా వెనుకున్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడే మనస్సు కలిగిన వారే గురి యొద్దకై పరిగెత్తడానికి నీ కృపను దయచి దాని మాటలు ముద్రించి ఫలింప చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.